మీరు పార్టీ కూడా ఏది కూడా నేను కార్పొరేటర్ దగ్గర మీ సమస్య చెప్పండి, వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా మేయర్ ఉన్నది, మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, నేను 4 రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి నేను కార్పొరేటర్ మళ్ళీ గెలుస్తా అనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా కూడా ఓడిపోయాడు. కానీ పేదవాడు ఎక్కడైనా బాధపడుతుందంటే మీరు చేతులతో సాయం చేయండి, లేకపోతే నాకు ఒక ఫోన్ వాట్సాప్ కొట్టండి, లేకపోతే మా మేయర్ గారికి పెట్టండి, మేయర్ గారు నాకు పెడతారు. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా, మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సింది. ఎందుకంటే అవకాశం దేవుడు మళ్ళీ ఇయ్యడు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా ఇప్పుడు అంతా మనకు ఒక అవకాశం వచ్చిందంటే ఎప్పుడోసారి దిగిపోతాం. అసలు పర్మనెంట్ కాదు కదా, 17-20 ఏళ్ళ తర్వాత పైకి పోవాల్సిందే కదా. ఈ 15 రోజులు ఉంటుందిరా. ఈ పదవి దిగిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉండే, పలానా టైంలో కార్పొరేటర్ ఉండే, పలానా టైంలో మినిస్టర్ ఉండే, పర్వాలేదురా అంటే చాలు. పీడమైంది రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఎందుకంటే దిగిపోయిన తర్వాత ఆడంగా పోతుంది. నేను పెళ్ళి ఇల్లు ఉంటే మా లీడర్ల కొడుకు పిల్లలు ఏం ఒక పెట్టుకోవాలి, ఎవడన్నా పోతే తిడుతున్నాయేమో అని చెప్పి ఒక నిమిషం భయపడుతుంటా. అందుకని పార్టీ కూడా నా దగ్గర సాయం చేయమండి. నేను కూడా మీకు అప్పీల్ చేస్తున్నా. నాయకుడు అనేవాడు పేదవాడు ఎమ్మడి ఉండాలి. నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత నీ ఎమ్మడి ఎంత వస్తుంది మంది చూసుకోవాలి. బతుకున్నప్పుడు నీకు పదవి ఉంటే నీ ఎమ్మడి మంది వస్తారు.